నమస్తే ఎల్జీ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదానికి దిగిన జేఏసీ నాయకులు. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో సర్జికల్, గ్యాస్ట్రో, న్యూరాలజీ, క్యాన్సర్ విభాగాలకు రోబో వైద్య సేవలు. రోబోను ప్రారంభించిన డాక్టర్ గురువారెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుస్తాం, మంత్రి శ్రీధర్ బాబు. కృష్ణా జిల్లాలో రహదారిపై నిలిచిపోయిన లారీని తోసి ట్రాఫిక్ క్లియర్ చేసిన దెందులూరు ఎమ్మెల్యే. మేడ్చల్ జిల్లా అలియాబాద్లోని మెడిసిటీ నర్సింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవ థీమ్ హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్గా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టారు. సందర్భంగా వారు మెడిసిటీ నర్సింగ్ కళాశాల నుండి అలియాబాద్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు వివిధ ఆరోగ్యపరమైన పోస్టర్ ప్రదర్శనలు, ప్రజలలో ఆరోగ్య చైతన్యం కలిగించే సెమినార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హైమావతి, డీన్ డిఆర్ బ్యూలా జానెట్, అసోసియేషన్ ప్రొఫెసర్ అజిత్ కిరణ్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ద్వారా ఈ అంశంపై చైతన్యం పెరుగుతోందని తెలిపారు. కాలేజీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో మేము ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే అలియాబాద్ విలేజ్లో ఉన్న ప్రజలను కూడా. So we Medicity College of Nursing, as a part of the World Health Day, we will be celebrating this World Health Day, and our theme for World Health Day this year is Healthy Beginnings and Hopeful Future. So now we will be having a rally. Good morning to all. On behalf of Medicity College of Nursing, today we are here to celebrate World Health Day that is celebrated on April 7th. The theme of this program is Healthy Beginning and Hopeful Future. So under this WHO program, we have included students who are belonging to different groups of our Medicity College of Nursing. They are very much eager to participate in this program. The main agenda of this program was focusing on maternal mortality rate and infant mortality rate. If you take in India, the maternal mortality rate was little bit dropping from 97 to 43,000 live births. It is very appreciable because all the programs which any CM who is ruling our Telangana state mainly focusing on institutional deliveries. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామ సమీపంలోని రహదారిపై సోమవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల భారీ లోడ్తో వెళ్తున్న లారీ నిలిచిపోయింది. అయితే రహదారిపై బస్సుల్లో, ఆటోలో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రజలకు ఎంతో మందికి లారీ రహదారిపై అడ్డంగా నిలిచిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలిగింది. ఇదే సమయంలో గుడివాడలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి దెందులూరు వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ లోడ్ లారీ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను, ప్రజలను గమనించారు. వెంటనే వారి సమస్యను పరిష్కరించడం కోసం స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులతో కలిసి రంగంలోకి దిగారు. లారీ డ్రైవర్తో మాట్లాడి తాము సహాయం చేస్తామని లారీని పక్కకు తీసుకురావాలని తెలిపారు. దీంతో రహదారిపై నిలిచిపోయిన లారీని డ్రైవర్ స్టీరింగ్ ఆపరేట్ చేస్తూ ఉండగా తను అనుచరులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పక్కకు నెడుతూ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కకు తప్పించారు. అనంతరం అప్పటి వరకు భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను సైతం దగ్గరుండి ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులతో కలిసి క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక సేవకునిలా మారి ట్రాఫిక్ ని క్లియర్ చేసినందుకు స్థానిక గ్రామస్తులతో పాటు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎంతో అభిమానంతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్ కు ఐటీడీఏ వద్ద గిరిజన సంప్రదాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ ట్రైబల్ మ్యూజియంను సందర్శించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ వస్తువులను చూసి గవర్నర్ ఐటీడీఏ పీఓ రాహుల్ ని ప్రత్యేకంగా అభినందించారు. భావితరాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని గవర్నర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. గిరిజనులకు ఇంకా అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ ఈ సందర్భంగా పీఓకు తెలిపారు. ఇంకా ట్రైబల్ మ్యూజియంను అధునీకరించాలని కోరారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాఖండాలను తయారు చేస్తున్న గిరిజనులకు వాటిని సందర్శకులకు విక్రయించి ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా చొరవ చూపాలని ఆయన అధికారులను సూచించారు. ట్రైబల్ మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల మట్టి ఇల్లులు, ట్రెడిషనల్ హౌజులు వీక్షించి గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేసిన గిరిజన వంటకాలను చవిచూసి మరల భద్రాచలం వచ్చినప్పుడు తప్పనిసరిగా గిరిజన వంటకాలను తనివితీర భోజనం చేస్తానని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ఫోటో దిగి అక్కడున్న వారిని ఆనందింపచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి రాహుల్, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఐటీడీఏ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్న జరగనా కొంచెం చిన్న కొంచెం బ్యాక్, పెద్ద బ్యాక్ వచ్చేయండి, పెద్ద బ్యాక్ వచ్చేసేయండి భయ్యా, వీడియోగ్రాఫర్ కొంచెం బ్యాక్, కొంచెం బ్యాక్. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు కొత్తపేట, మన్సూరాబాద్, లింగోజిగూడ, వనస్థలిపురం, హస్తినాపురం డివిజన్లలో ఈ ప్రారంభోత్సవాలు చేశారు. తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రతి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ అభ్యర్థన మేరకు ఎల్బీనగర్లో నియోజకవర్గంలో అభివృద్ధికి, సంక్షేమం విషయంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరుకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జంట నగరాలలో పెరుగుతున్న జనాభా అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదీ జలాలను పట్టణవాసులకు అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు తెలిపారు. ఏ పేదవాడికి అన్యాయం చేయకుండా మూసీనది ప్రక్షాళన జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుస్తామని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిలో లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్న తరుణంలో కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, న్యాయస్థానాలను గౌరవిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తామని, న్యాయం తమ వైపు నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా మా లక్ష్యం కూడా మౌలిక సదుపాయాలు కలిగియాలి. పట్టణవాసులకు త్రాగునీరు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు. డ్రైనేజ్ వసతుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఇంకా కూడా మిగిలిపోయిన సిమెంట్ రోడ్ల విషయంలో కానీ, రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు పెద్దలు మధు యాష్కి గౌడ్ గారి నేతృత్వంలో వారి మున్సిపల్ శాఖను
నిర్వహిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో పెద్ద పెట్టున కేంద్రీకరించి ముందుకు నడవాలని వారు కోరటం, మరి వారి అభ్యర్థనను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అందరి సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పనులను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎల్బీ నగర్ ప్రాంత వాసులకు సంబంధించి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి మా ఫ్లోర్ లీడర్ అయిన ఇక్కడ దర్పల్లి రాజశేఖర్తో పాటు ఈరోజు మా మిత్రులందరి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానమైన సమస్యలు, దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలని అదే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మేము ఈ జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఆనాడు కృష్ణా నది జలాలని, గోదావరి నది జలాలని, మంజీరా నది జలాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరొక మారు పెరుగుతూ ఉన్న జనాభా ఆవాసాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరొక మారు గోదావరి నది జలాలని మరి పట్టణవాసులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా ప్రజలందరి దృష్టికి తీసుకొస్తూ మూసీ నది, ఈరోజు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం భాగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది జరగకుండా, ఏ చిన్నతర మధ్యతరగతి కుటుంబీకులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా మరి మూసీ నది ప్రక్షాళన జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏం గందరగోళం లేదు, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది, ఏం గందరగోళంగా లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద పెట్టున ఇక్కడ తప్పకుండా మెజారిటీ స్థానాలు గెలుచుకోవటం ఖాయం. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఈరోజు న్యాయస్థానంలో ఉన్నది కేసు, దానికి సంబంధించి మేము ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భూమిలో ఈరోజు ఒక లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్న తరుణం. దాని పక్షాన కొంతమందికి అనుమానాలు ఉండే వారు కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టు విషయంలో కూడా కోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది, దానికి ఖచ్చితంగా కూడా న్యాయస్థానాన్ని గౌరవిస్తూ జవాబు చెప్తూ ఈరోజు న్యాయం మా పరంగా నిలుస్తుందనే నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మహాపట్టాభిషేకానికి హాజరైన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మ ముందుగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి చేరుకున్న ఆయనకు భద్రాద్రి ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా మర్యాదపూర్వకంగా దేవాలయంలోకి స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం అనంతరం లక్ష్మీ తాయారమ్మ దేవాలయంలో రామాలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. తదుపరి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. కళ్యాణ రాముడు రారాజుగా మారారు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అంటూ భక్తుల శ్రీరామన స్మరణలు మిన్నంటాయి. అర్చకుల వేద మంత్రోచ్చారణలతో మిథిలా ప్రాంగణం పులకించింది. దక్షిణ అయోధ్యాపురి భద్రగిరి భక్తులతో అలరారింది. శ్రీరామ పట్టాభిషేకం వేడుక నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఈ మహోత్సవ వేడుకలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.
ఆరోగ్య సమస్యలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, మంచి ఆహార అలవాట్లతో పాటు పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్లో ఆమె పాల్గొన్నారు. ఓల్డ్ సెంటర్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు వైద్యులతో కలిసి రన్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. దినచర్యలో భాగంగా ఆరోగ్యకరమైన మార్పులతో జీవన నాణ్యత గణనీయంగా పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. నమస్తే అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా 2K ఈ విషయంలో మన గౌరవనీయులైన ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య మేడం గారు కూడా మనల్ని ఇచ్చారు. సో ఒకసారి మేడం కూడా స్టార్ట్ అయింది. Run for health. Run for sir. అక్కడ ఎన్ని ఉంటారు ఎవరు ఫస్ట్ వస్తారో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో యూరాలజీ క్యాన్సర్ విభాగాలకు రోబో వైద్య సేవలు రోబోను ప్రారంభించిన డాక్టర్ గురువారెడ్డి. రోబోటిక్ టెక్నాలజీ వల్ల రోగికి మెరుగైన ఖచ్చితమైన సేఫ్టీతో కూడిన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవకాశం. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఎక్కడ లేని విధంగా 6 రోబోలు అందుబాటులో ఉన్నాయని, నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన రోబోటిక్ డావించి సాయంతో జనరల్ సర్జరీ, గైనకాలజీ, యూరాలజీతో పాటు క్యాన్సర్ శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురువారెడ్డి తెలిపారు. సోమవారం బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అత్యాధునిక శస్త్రచికిత్స రోబోటిక్ డావించిని డాక్టర్ ఏవి గురువారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ మరియు హెడ్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటాలజీ రోబోటిక్ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోగికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగానే డావించి రోబోను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రోబో సాయంతో GI విపుల్ క్యాన్సర్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, పైత్యగొట్టాలు, పెద్దపేగు క్యాన్సర్, ఇలా కడుపు లోపలి భాగంలో ఎక్కడైనా శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని తెలిపారు. యూరాలజీ, సర్జికల్, సర్వైకల్, లాంగ్ అండ్ కార్డియాక్ చికిత్సలో కూడా ఈ రోబోను ఉపయోగించి నిర్వహించవచ్చని సందర్భంగా డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు. సర్జన్ ఆదేశాల మేరకు రోబో పనిచేస్తుందని తెలిపారు. రోబో సాయంతో నిర్వహించిన హెర్నియా శస్త్రచికిత్స వీడియోను డాక్టర్ విమలాకర్ రెడ్డి ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తో ఫస్ట్ మా దగ్గరికి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అడిగేది, మేడం ఏదైనా ట్రీట్మెంట్ అయ్యాక నేను ఎప్పుడు మళ్ళీ నా పనులు చేసుకోవడానికి వెళ్ళొచ్చు. సో బికాస్ ఎవ్రీ ఫీమేల్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హోల్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు దర్ డ్యూటీస్. సో రోబోటిక్ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ దట్ పేషెంట్ కెన్ గెట్ ఇస్ త్వరగా లేచి త్వరగా వాళ్ళ పనులు వాళ్ళ రొటీన్కి వెళ్ళిపోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పెయిన్ రిలీఫ్ ఈస్ దట్ మచ్ బెటర్. అండ్ మేమంత ప్రెసిషన్ లో సర్జరీ చేయటం వల్ల వాళ్ళ రికవరీ కూడా అంత క్విక్ గా ఫాస్ట్ గా ఉంటుంది. సో దే గెట్ అప్ అండ్ వాక్ ద నెక్స్ట్ డే, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ రొటీన్ వర్క్ లోకి వెళ్ళిపోవడానికి. అండ్ కమింగ్ టు దట్, గైనకాలజీలో అదర్ దాన్ డెలివరీస్, బేబీస్ ని డెలివరీ చేసేది తప్ప మిగిలిన అన్ని సర్జరీస్ మన రోబోట్ ద్వారా చేసేయచ్చు. సో రోబోట్ ద్వారా అంటే డాక్టర్ విమలాకర్ చెప్పినట్టు రోబోట్ సర్జరీ చేయట్లేదు, డాక్టర్ కి అది ఒక అడిషనల్. చాలా దూరంలో ఉంటుంది చేతులు. సో ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ చాలా దూరంలో ఉన్న మన చేతి లాంటిదే పేషెంట్ బాడీలోకి వెళ్ళి ఆ 7 degrees తో మన చేతి ఎట్లయితే కదులుతుందో, ఇంతకుముందు మన చేయి ఒక ఇన్స్ట్రుమెంట్ కమాండ్ ఇస్తే ఆ కమాండ్ తో దాని టిప్ తో సర్జరీ జరిగేది. ఇప్పుడు అట్లా కాదు, మన చేయి ఒక మెషిన్ కి కమాండ్ ఇస్తే మన మాస్టర్ మన చేయి అక్కడికి వెళ్ళి మన చేయి లాంటిది అక్కడికి వెళ్ళి సర్జరీ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద సింపుల్ వే టు అండర్స్టాండ్. సో అన్ని రకాలుగా చిన్న చిన్న పిల్స్ లో మాకు బేసిక్ గా మేము జిఐ క్యాన్సర్ సర్జన్స్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ చేసే సర్జరీ. దాంట్లో ఏంటి అంటే ఇక్కడ లివర్ తీయాలన్నా, పిప్పుల్ సర్జరీ అంటే రోబోట్ ఎందుకు అంటే వీళ్ళకి ముఖ్యంగా బాడీలో పొట్టలో పెల్విస్ లో ఉన్న ఆర్గన్స్ నార్మల్ గా ఉంటాయి. ఒక్కోసారి మన వేళ్ళు ఫోర్సెప్స్ కూడా అక్కడికి వెళ్తాం కష్టం, వెళ్తే ట్రెమర్ ఉంటుంది. ఒక్కోసారి దానివల్ల పక్కనే ఉన్న నర్వ్స్ ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి, చాలా పక్కనే ఉంటాయి. కాబట్టి ఇది యూరాలజీ అంటే ప్రాస్టేట్ కి వన్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ కి ఇంపార్టెంట్ సర్జరీ. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు నేను ఒక జనరల్ సినాప్సిస్ మాట్లాడతాను. కాబట్టి ఈ రోబోట్ ఫ్యాషన్ కోసం మార్కెటింగ్ కోసం కాదు, పేషెంట్స్ కి సేఫ్టీ కోసం బాగా ఉపయోగపడే రోబోట్ అన్నమాట. అట్లానే గైనకాలజీ యూట్రస్ ఆపరేషన్ చేయడం ఇందాక చూపించారు కదా, యూట్రస్ ఆపరేషన్ చేయడానికి బాగా పనికొస్తుంది. కార్డియాక్ సర్జరీ చేస్తారు, తర్వాత లాప్రోస్కోపీ అంటే పెల్విస్ లో క్యాన్సర్స్ వీటిని కూడా చాలా చేస్తారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా మన చేతిలో 2 రకాల మాకేయడం, దీనికి 7 types లో జరుగుతుంది. మనం అన్నట్టు 7 ఏరియా. ఓ బట్టల షాపు షోరూమ్ యాజమాన్యం చేసిన ఓ మార్కెటింగ్ స్టంట్ బాంబులా బెడ్స్ కొట్టింది. యువకుల దెబ్బకు వారికి దేవుడు కనిపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభమై సంవత్సరం ముగిసింది. షోరూమ్ ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్టంట్ లో భాగంగా ఓ పెద్ద ఆఫర్ పెట్టాడు. కేవలం రూపాయికే డ్రెస్ అని ప్రకటించారు. రూపాయికే చీర అని తెలియగానే యువకులు పెద్ద సంఖ్యలో ఆ షాప్ దగ్గరికి వచ్చారు. పెద్ద ఎత్తున డ్రెస్ కోసం ఎగబడ్డారు. తోసుకొని మరి షాప్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన యువకులను అదుపు చేయడం షాపు వాళ్లకు సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చినా వారిని అదుపు చేయలేకపోయారు. చివరకు కంట్రోల్ తప్పడంతో పోలీసుల సాయంతో షోరూమ్ బంద్ చేశారు. దీంతో యువకులు వెనుదిరిగారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలంలోని 33 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న జేఏసీ నాయకులు. ఇందులో భాగంగానే ఈ రోజు మహేశ్వరం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు 400 బైక్లతో ర్యాలీగా వచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన జేఏసీ నాయకులు. జేఏసీ చైర్మన్ రఘుపతి మాట్లాడుతూ మహేశ్వర మండలం మొత్తం 33 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని ఎమ్మెల్యే స్థానిక మంత్రిని కలవడం జరిగిందన్నారు. మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపితే మా గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతుంది, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఫ్యూచర్ సిటీలో కలపాలని అన్ని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి రావడం అభినందనీయమన్నారు. ఫ్యూచర్ సిటీలో కలపకపోతే ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో జేఏసీ ఐక్యత మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలోకి మహేశ్వరం మండలంలో
మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలకి మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలకి మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలకి ఫ్యూచర్ సిటీలో మండలంలో అన్ని గ్రామాలు ఫ్యూచర్ సిటీలో మండలంలో అన్ని గ్రామాలు ఫ్యూచర్ సిటీలో జిందాబాద్ చేసి జిందాబాద్ చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని బైక్ ర్యాలీ. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదానికి దిగిన జేఏసీ నాయకులు. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో, యూరాలజీ, క్యాన్సర్ విభాగాలకు రోబో వైద్య సేవలు. రోబోను ప్రారంభించిన డాక్టర్ గురువారెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుస్తాం, మంత్రి శ్రీధర్ బాబు. కృష్ణా జిల్లాలో రహదారిపై నిలిచిపోయిన లారీని తోసి ట్రాఫిక్ క్లియర్ చేసిన దెందులూరు ఎమ్మెల్యే. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.